ఈ వీడియోలో పూర్ణ సంఖ్యలకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము. ప్రశ్న: ఒక తరగతికి ఇవ్వబడిన ప్రశ్నాపత్రంలో 15 ప్రశ్నలున్నవి. ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు, ప్రతి తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయిస్తారు. మొదటిది: భారతి అన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తే 9 మాత్రమే సరైనవి. రెండోది: ఆమె స్నేహితురాలు 5 ప్రశ్నలకు జవాబులు రాయగా అన్నీ సరైనవి. వారికి వచ్చిన మార్కులెన్ని? జవాబు: ఈ ప్రశ్నలో ఒక తరగతికి ఇవ్వబడిన ప్రశ్నాపత్రంలో 15 ప్రశ్నలున్నవి అని ఇచ్చారు. అంటే మొత్తం ప్రశ్నలు = 15. సరైన జవాబుకు 4 మార్కులు అని ఇచ్చారు. సరైన జవాబుకు =4 మార్కులు. తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయిస్తారు అని ఇచ్చారు. తప్పు జవాబుకు -2 మార్కులు. అయితే మొదటిది చేద్దాము. మొదటిది: భారతి అన్ని ప్రశ్నలకు జవాబులు రాస్తే 9 మాత్రమే సరైనవి. అయితే ఆమెకు వచ్చిన మార్కులెన్ని అని అడిగారు. ప్రశ్నలో భారతి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసింది అని ఇచ్చారు. అంటే భారతి ఎన్ని ప్రశ్నలకు జవాబులు రాసింది? 15 ప్రశ్నలకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం ప్రశ్నలు 15 కాబట్టి. భారతి రాసిన మొత్తం జవాబులు =15. సరైనవెన్ని అందులో? 9. =9. మరి సరికానివి ఎన్నవుతాయి అంటే తప్పులు మొత్తం రాసిన జవాబుల్లోంచి సరైన జవాబులు తీసివేస్తే తప్పులు ఎన్నో వస్తాయి అంటే 15 - 9. 15 - 9 అంటే దాని విలువ 6. అంటే భారతి 6 ప్రశ్నలకు తప్పు జవాబులు రాసింది. ప్రశ్నలో సరైన జవాబులకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? 4 మార్కులు. ఇక్కడ భారతి 9 ప్రశ్నలకు సరైన జవాబులు రాసింది. అంటే ఆమెకు వచ్చిన మార్కులెన్ని? 9 × 4. 9 × 4 అంటే దాని విలువ 36. 36 మార్కులు వచ్చాయి. అలాగే తప్పు జవాబుకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? -2 మార్కులు. ఇక్కడ భారతి 6 ప్రశ్నలకు తప్పు జవాబులు రాసింది. అంటే ఆమెకి పోయే మార్కులెన్ని? 6 × -2. 6 × -2 అంటే -12 మార్కులు పోతాయి ఆమెకి. ఇప్పుడు భారతికి వచ్చిన మార్కులను కనుక్కుందాము. భారతికి వచ్చిన మార్కులు సరైన జవాబులకు వచ్చిన మార్కులన్నీ 36 ప్లస్ తప్పు జవాబులకు వచ్చిన మార్కులన్నీ -12 36 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -12. 36 - 12 అంటే దాని విలువ 24. అంటే భారతికి వచ్చిన మొత్తం మార్కులు 24 మార్కులు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండో ప్రశ్నలో ఆమె స్నేహితురాలు 5 ప్రశ్నలకు జవాబులు రాసింది అని ఇచ్చారు. అంటే ఆమె స్నేహితురాలు రాసిన మొత్తం ప్రశ్నలు ఎన్ని? 5. =5. అయితే రాసినవన్నీ సరైనవే అని ఇచ్చారు. సరైన జవాబులకు ఎన్ని మార్కులు కేటాయిస్తారు? 4 మార్కులు. అంటే ఆమెకు వచ్చిన మార్కులు ఎన్ని? 5 × 4. 5 × 4 అంటే 20.
అంటే ఆమె స్నేహితురాలకు 20 మార్కులు వచ్చాయి. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.